ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ నెల అక్టోబర్ 23వ తేదీ చివరి తేదీగా ప్రకటించిన నేపథ్యంలో నంద్యాల మున్సిపల్ పరిధిలో అనధికార లేఅవుట్లలో ఉన్నవారు గడువు లోపల దరఖాస్తు చేసుకొని లేఅవుట్ రెగ్యులైజేషన్ చేసుకోవాలని నంద్యాల మున్సిపల్ కమిషనర్ శేషన్న కోరారు. అదేవిధంగా ఈ నెల 22వ తేదీ నుండి కార్తీక మాస ఉత్సవాలు ప్రారంభం కానున్న సందర్భంగా నంద్యాల నుండి వెళ్లే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పారిశుద్ధ్య సమస్యలు లేకుండా చూసుకోవాలని సంబంధిత అధికారులను ఉద్యోగులను కోరారు. నిన్నటితో దీపావళి పండుగ అయిపోయింది. ఈ రోజు నుంచి కార్తీక మాసం మొదలైంది. కార్తీక మాసం అంటేనే శివాలయాలను వేల కొలది భక్తులు సందర్శించేటువంటి సందర్భాలు. మనకు టౌన్లోకి వచ్చేకల్లా కుందు నది ఉంది, అలాగే కేసీ కెనాల్ రివర్స్ ఉన్నాయి. ఇతరత్ర ఇక్కడ దేవాలయాలు ఉన్నాయి. చక్కగా పదవనంది ఉంది, నాగనంది ఉంది, సోమనంది ఉంది టౌన్లో. అలాగే మహానందిలో 3 నందులు ఉన్నాయి, 3 రకాలు. అలాగే కడంకాలి ప్రాంతంలో 2 నందులు, అలాగే తమ్మడపల్లి ఏరియాలో 1 నంది, నవనందులు ఉన్నటువంటి ప్రాంతం. అదేవిధంగా భక్తులు ఇతర జిల్లాల నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి కానీ మహానంది కానీ శ్రీశైలం కానీ అహోబిలం కానీ యాగంటిపల్లి కానీ వెళ్ళడానికి మన పట్టణం ఒక ప్రధాన కూడలిగా ఉంది. అందువల్ల ఆయా ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు మన పట్టణం కూడా వెళ్తుంటారు కాబట్టి మన ప్రాంతంలో కూడా నవనందులు ఉన్నాయి కాబట్టి వీటిని సందర్శించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా కలిసి ఈ ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకుందామనేసి ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. సో ఈ విషయాలు గమనించవలసి ప్రతి ఒక్కరిని కోరుతూ ఈ యొక్క ప్రాంతంలో జరిగేటువంటి కార్తీక మాసాన్ని అందరం కూడా సంతోషంతో భక్తి శ్రద్ధలతో జరుపుకోవాల్సి కోరుతున్నాం. ఇంకా మున్సిపాలిటీ విషయానికి వస్తే ఇంకా లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్ అనేటువంటిది మనకు సెప్టెంబర్లో వచ్చింది. సో ఇది రేపు అక్టోబర్ 23తో క్లోజ్ కాబోతుంది. 90 days ఇచ్చారు మనకు టైం. మన పట్టణానికి చుట్టూరు ఉన్నటువంటి ఎన్నో ప్రాంతాల్లో అనాథరైజ్ లేఅవుట్స్ ఉన్నాయి. వాటిని కూడా రెగ్యులైజ్ చేయడానికి ప్రభుత్వం చక్కటి అవకాశం ఇచ్చింది. ఈ యొక్క సదవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగపరచుకోవాల్సి కోరుతున్నాం. ఎందుకంటే ఇప్పటి వరకు మాకు ఈయన గమనిస్తే ఒక 305 అప్లికేషన్స్ వచ్చాయి. ఇంకా రావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. గమనించాలి. ఆఫ్టర్ డేట్ ఎక్స్పైరీ ఏదైతే ఉందో 23rd అక్టోబర్ ఏదైతే ఉందో దేర్ ఆఫ్టర్ మళ్ళీ ఎక్స్టెన్షన్ ఉండదు. సో ఈ యొక్క ఎక్స్టెన్షన్ రాదు కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాటిని వెంటనే అప్లై చేసుకొని మీ యొక్క అనాథరైజ్ లేఅవుట్ ఏదైతే ఉందో రెగ్యులైజ్లోకి రావాల్సి కోరుతున్నాం. ఎందుకంటే ఇది ఇంత స్పష్టంగా ఎందుకు చెప్తున్నాం అంటే ఇంకా దేర్ ఆఫ్టర్ డేట్ ఏదైతే ఉందో ఆ డేట్ అయిపోయాక మేము మళ్ళీ మా యొక్క స్టాఫ్ అందరూ కూడా వచ్చి మీరు ఏదైతే లేఅవుట్ అఫీషియల్గా కాకుండా ఉందో వాటన్ని కూడా ట్రై చేసేటువంటి స్కోప్ ఉంది. కాబట్టి ఇంకా 2 రోజుల సమయం ఉంది. కాబట్టి ఈ 2 రోజుల్లోనే మీరందరూ కూడా అప్లై చేసి ఈ యొక్క మీ యొక్క లేఅవుట్ను రెగ్యులైజ్ చేయించుకోవాల్సి ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. ఎందుకంటే మీరు లేఅవుట్లలో ఫ్లాట్లు అమ్మి ఉంటారు. అలాంటి వాళ్ళు లాస్ అవ్వకుండా ఉండాలంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగపరచుకోవాలని మరీ కోరుతున్నాం.